అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాక ఛానల్కి. ఈ మూడో తరగతి ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి. అదొక్కటి చేస్తే చాలా బాగుంది మేడం, ఇలాగే చెప్తున్నారు. మొత్తం బుక్ చూపించి మరీ చెప్తున్నాను. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ ఎంజడాబాక ఛానల్లో యాప్లో ఉన్నట్టున్నాయండి మొత్తం. సో యాప్లో ఉన్నట్టు 114 సోషల్ వీడియోస్ ఉన్నాయండి. ఒక్కొక్క లెసన్కి 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అది టెట్కైనా, డిఎస్సికైనా, ఇంకా కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్కైనా. అండ్ తెలుగు వచ్చేసి టోటల్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 1వ తరగతి నుంచి మళ్ళీ బుక్ చూపెట్టుకుంటూ చేస్తున్నాను. ఇలా చాలామందికి నచ్చింది. ఎందుకంటే మీ దగ్గర ఎక్కడైనా బుక్స్ లేని వాళ్ళు కూడా ఇది మాకు యూజ్ అవుతుంది మేడం అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎప్పటి వరకు యూజీసీ వరకు, ఎందుకంటే ఇప్పుడు టెట్ నుంచి టెట్ కానీ, డిఎస్సి కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ, ఎల్పీ కానీ, లాంగ్వేజ్ పండిత్ కానీ, ఇలా ఏ దానికైనా సరే 1వ తరగతి నుంచి చేస్తున్నాను. సో మీకు ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతిలో 11 పాఠాల వరకు 10 పాఠాల వరకు అయిపోయినాయి. ఇప్పుడు 11వ పాఠం చూద్దాము. ఇది లెంత్ని బట్టి నేను ఇలా చేస్తున్నాను. చాలా లెంత్గా అయితే వీడియో చూడడానికి బోరు అవుతుంది. అసలు బిట్టు మిస్ కాకుండా, ఒకవేళ నేను కూడా ఎక్కడైనా మిస్ చేసినా మీరు బుక్లో మాత్రం మిస్ కాకుండా. ఇంకా సైకాలజీ వీడియోస్ వస్తున్నాయి. అండ్ షైన్ ఇండియా చాలా మంచి రెస్పాండ్ ఉందండి. తప్పకుండా తొందరగా చేస్తానండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరు ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తుండండి. మీకు డిఎస్సి వరకు నేను మీతో ఉంటాను. ఇప్పుడు చూడండి, గ్రూప్ 2 ఈరోజు రిజల్ట్ వచ్చింది. అసలు ఎంత నేను వీడియో చేసి వేసాను చూడండి, లింక్లో కూడా ఇస్తాను చూడండి. ఆయన ఎలా చదవాలని చెప్పాడు. సచిన్ అని 2nd ర్యాంకు. ఓకే, ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇది. ఇక్కడ ఏముంది? ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం. దాదాపు 6 శతాబ్దాలు భాష, మన సంస్కృతి, అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2024 రోజున 2014 ఓకే, జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఇది 1వ తరగతి నుంచి ఇచ్చిండు చూసారా, 29వ రాష్ట్రంగా అవతరించింది. అంటే 1వ తరగతి నుంచి మనకు ఎక్కడి వరకు ఉన్నాయి చూడండి ఇక తెలంగాణ గురించి. అందుకే ప్రతి ఒక్కటి ఎలా, ఇప్పుడు ఇది 3వ తరగతి బుక్, కానీ మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడు? 3వ తరగతి లాగా ఇయ్యాడు కదా, మనకు పీజీ లెవెల్నే ఇస్తాడు, డిఎస్సి లెవెల్నే ఇస్తాడు మనకు. సో విభిన్నంగా దీన్ని కాన్సెప్ట్ తోటి చదివితేనే ఉద్యోగం వస్తుంది. ఈరోజు ఆయన అలాగే చెప్పాడు, డిసిప్లిన్తో రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదివితేనే అది వస్తుందని చెప్పాడు. ఎవరు? గ్రూప్ 2 విజేత. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. సో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికార చిహ్నాలను ఎంచుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి కూడా చాలానే ఉంది. ఓకే, తెలంగాణ తల్లి ఇప్పుడు న్యూగా చేశారు కాబట్టి అది ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ బుక్కులు ఖచ్చితంగా చదవవలసిందే, ఎలా ఇస్తాడో తెలియదు కాబట్టి. సో మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, దీన్ని షమీ వృక్షం కూడా అంటారు. రాష్ట్ర పుష్పంగా తంగెడు పువ్వు ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజల భోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. చూడండి, ఇగో ఇంకోటి ఇది కూడా జింకలు. ఇప్పుడు ఇది ఇచ్చిండు అనుకోండి, జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. ఈ ఒక డైలాగు మనము 3వ తరగతి చదవకపోతే ఏడ కనిపించలేదు అనుకోండి. ఇది 3వ తరగతి బుక్ చదివినప్పుడు ఈ డైలాగు మనకు కనిపించలేదు అనుకో, ఈ పర్టికులర్గా ఈ పాయింట్ మనకు కనిపించలేదు అనుకోండి, అయితే వాడు 5 ఇస్తాడు.
జింక దేనికి అంటే జింక మనకు బోలాతనానికి అందరికీ గుర్తుంటుంది. జింక రాష్ట్ర జంతువు అని గుర్తుంటుంది. అది ఎప్పుడు చేసిండు, ఎవరు చేసిండు అని గుర్తుంటుంది. మరి అంతరించిపోతున్న సందర్భంగా అని ఇచ్చిండ అంటే ఇందులో ఏది తప్పు అంటే ఆయన ఏదో ఒకటి ఇస్తాడు, ఇట్లా పెడతాం. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే 1వ తరగతి నుంచి ఎందుకు చదవాలంటే ఎందుకు చదవాలి ఒక పాయింట్ ఇక్కడ అంతరించిపోతున్నాయి. ఇది ఇంకెక్కడ ఉందో, ఏ బుక్లో ఉందో, ఏ అకాడమిక్ బుక్లో ఉందో చదువుకున్న కొద్దీ మనకు తెలుస్తుంది. అందుకే మీరు ఎప్పుడు నష్టపోరు, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎవరి దగ్గర అయితే బుక్స్ లేని వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అసలు బిట్టు మిస్ అవ్వకుండా. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్ళటం ఒక ఆనవాయితీ. ఓకే, అలా వెళ్ళిన ప్రజల ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెప్తోంది. ఇలా మీరు బుక్ చూపించారనుకోండి, మీకు అసలు ఇంకా మీరు షార్ట్లో కూడా రాసుకుంటున్నారట చాలామంది, బుక్కులు లేని వాళ్ళు రాసుకోవచ్చు కదా. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమంటారు, బంగారం అంటారు. ఇది ప్రీవియస్ బిట్ గ్రూప్స్లలో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వృక్షానికి చిహ్నంగా ఎంపిక చేశారు. సో బతుకమ్మ సిగలోన తంగెడ పువ్వు బతుకంతా బంగారమై నవ్వు. బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగెడు పువ్వు. తాంబూలంలో తంగెడు పువ్వులు లేనిదే బతుకమ్మ తయారు కాదు. సో స్త్రీలకు తంగెడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతోని పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ. తంగెడు పూలకు ఔషధ గుణాలున్నాయి. ఓకే, అన్నీ కలిసి కాన్సెప్ట్ తోటి ఇస్తాండి. 1వ తరగతి నుంచి మీకు ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ఈ కాన్సెప్ట్ ఉందనుకోండి, తెలంగాణ చిహ్నాలు అక్కడి నుంచి మొత్తం కలిపి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు ఎండ్లున్నదిరా అని చూస్తాం మనం. పసుపు వర్ణపు తంగెడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగల పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల మనసుకు అద్దం పట్టేవి. మన తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలుగా ప్రభుత్వం ఎంపిక చేయడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఏమున్నాయి చూద్దాం. ఇవి చెయ్యండి మొత్తం ఉన్నది మన భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకు అధికార చిహ్నాలు ఉన్నాయి. అదేవిధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి. వీటిని జాతీయ చిహ్నాలు అంటాం, వాటిని రాష్ట్రీయ చిహ్నాలు అంటాం. 3 రంగుల జెండా జాతీయ జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. ఓకే, దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. కషాయం తెలుపు ఆకుపచ్చ. తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం. ఓకే, కషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి. ఓకే, ఆకుపచ్చది నమ్మకానికి, సమృద్ధికి. భూమికి సంకేతం. జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. ఇది ఎంత మంచిగా ఉన్నది చూడండి 3వ తరగతిలో. ఇది అప్పటి వరకు చదువుతాం మనం, కానీ 3వ తరగతిలో ఎంత బాగుంది చూడండి. అందుకే చిన్న క్లాసుల నుంచి స్టార్ట్ చేయాలి, మంచిగా అర్థమవుతుంది. స్వంత వాక్యాలు చిహ్నం. సృజనాత్మకత. రాష్ట్ర చిహ్నాల బొమ్మలు గీయండి. భాషను గుర్తించండి. సరైన ద్విత్వాక్షరాలను గుర్తి రాయండి. ఓకే, ఈ అక్షరాలు స్పష్టంగా పడండి. పై అక్షరాలు గమనించారు కదా, ఇట్లా హల్లులకు మరో హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్త అక్షరము అంటారు. ఇట్లా ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా సంయుక్తాక్షరము అంటాము. ద్విత్వాక్షరం అంటే ఏంటంటాము, ఏ దానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అంటాం. ఇదేమి సంయుక్తాక్షరం. ఓకే, ఇక చూసిరా ఎంత మంచిగా ఇచ్చిండో. తర్వాత ఏమున్నాయి,
గత చరిత్ర చదవడంతో పాటు భావితరానికి చరిత్ర సృష్టించాలి. అయిపోయింది. ఇవన్నీ ఒకటిసారి చదవన్నా, మరి దేనికి దానికి చదవన్నా? ఇది ఒకటేసారి చెప్పి చెప్పన్నా, లేకపోతే మొత్తం ఇట్లా చెప్పి చెప్పన్నా? చెప్పండి, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ప్రక్రియ ఏంటిది? వ్యాసం. తెలంగాణ రాష్ట్రం గురించి ఇంకేముంటుంది? వ్యాసం. ఇతివృత్తం ఏంటిది? సంస్కృతి. ఇతివృత్తం ఏంటి? సంస్కృతి. తెలంగాణ జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. తెలంగాణ ప్రజల భోలాతనానికి, ప్రేమకి గుర్తు. రాష్ట్ర పక్షి పాలపిట్ట. స్వేచ్ఛకు చిహ్నం. పాలపిట్టను చూస్తే పాపాలు పోతాయని నమ్మకం. రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు. శమీ వృక్షం విజయానికి చిహ్నం. రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు ఎంపిక చేశారు. తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ, దసరా. మన జాతీయ జెండా 3 రంగుల జెండా. జాతీయ పక్షి నెమలి. జాతీయ జంతువు పెద్ద పులి. జాతీయ వృక్షం మర్రి చెట్టు. జాతీయ పుష్పం తామర. జాతీయ ఫలం మామిడి పండు. కషాయపు రంగు త్యాగానికి, దేశభక్తికి చిహ్నం. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతం. అశోక చక్రం 24 ఆకులు 24 గంటలకు ధర్మానికి ప్రతీక. ఓకే, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. మరి ద్విత్వాక్షరము అంటే ఏంటిదో కామెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ 12వ లెసను తోట తల్లి. ప్రక్రియ గేయము. ఇతివృత్యము పర్యావరణం. ఓకే, తోట తల్లి అంటే ప్రక్రియ ఏంటిది? గేయం. తోట తల్లి పాట పాడుతుందంటే గేయం అని గుర్తుపెట్టుకోరు. పర్యావరణం, తోట అంటే పర్యావరణం అని గుర్తుపెట్టుకోరు. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా. సుశీరా. తమ్ముళ్ళారా మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపలిరా, ముందుగా దాగుడు ఊతల దాడాలిరా, పిమ్మట పాటలతో తలదిమ్మున విడాలిరా, ఆట పాటలైనాక అలసిపోవునందాక చిన్న చిగురు పాపులతో వన్నె పూల బాలలతో మనసు ధీర మమతలూర మాటలాడుదామురా, మంచి కథలను మనసంతా విందాంరా. సి నారాయణ రెడ్డి. చూసిరా, ఈయన గురించి చూస్తాడు. సి నారాయణ రెడ్డి గురించి తప్పకుండా చదవాలి. తోటపల్లి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. చూడండి బుక్కులో ఏముంది. బుక్కులో అసలు మిస్ కావద్దు ఒక్కటి కూడా. ఒక 20 నిమిషాలు ఈ వీడియో చూసినా కూడా మొత్తం లెసన్స్ కంప్లీట్ కావాల్సిన తృప్తి ఉండాలి. క్రింది అక్షరాలను స్పష్టంగా పలకండి. పై అక్షరాలు చూసారు కదా, ఇక్కడ ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తులు చేరుతాయి. జ్యోత్స్న ఇట్లాంటి జ్యోత్స్న, ఇగో స్నా, స్టమ్, స్త్ర. ఇగో అంటే ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తులు చేరుతాయి. ఇట్లా ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఏమంటారు? సంశ్లేష అక్షరాలు అంటారు. దేనికి? ఒక హల్లును 2 హల్లులు ఒత్తులు చేరితే 2 వస్తే సంశ్లేష అని అనండి. ఓకే, విద్యార్థులకు విద్య, వినయం, వివేకంతో పాటు ఆటపాటలు, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కూడా అందించినప్పుడే సంపూర్ణ మూర్తిమంతులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారు. అయిపోయింది కదా, దీని గురించి చూద్దాం. తోట తల్లి ప్రక్రియ ఏమన్నాను? గేయం. ఓకే, ఇతివృత్తం పర్యావరణం. సో తోటపల్లి పాఠ్యభాగ రచయిత ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. తెలుగులో 2వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? సి నారాయణ రెడ్డి. విశ్వాంభరకి 1988 విశ్వాంభర తెలుగులో 2వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఈ పాఠంలో వచ్చిన పేర్లు రాము, సోము. తల్లి, తోట తల్లి పాఠంలో కవి ప్రస్తావించిన ఆట దాగుడు మూతలు. ఈ పాటలో కవి ఆటలైన తర్వాత ఎవరితో మాట్లాడుకుందాము అన్నాడు. వన్నెపూల బాలలతో.
అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను కదరా రాము సోము పదరా అనే పంక్తులు తోటపల్లి పాఠ్యభాగంలోనివి. పై గేయంలో అంత్యానుప్రాస అలంకారము కలదు. ఓకే, అంత్యాను తల్లి వెళ్ళి. ఓకే, సో తోటలోకి వెళ్ళాక ముందు దాగుడు మూతలు, ఆ తర్వాత పాటలు పాడుకొని రావాలి. ఇక ఇతివృత్తము ఇంకేముంది, సి నారాయణ రెడ్డి గురించి. ఆచార్య దేనికి దానికి చదువుకుంటే ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా కాలం 1931 2017 అండి. జన్మస్థలము కరీంనగర్లోని హనుమాజీపేట, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రస్తుతం ఏది? రాజన్న సిరిసిల్ల జిల్లా. ఆచార్య రాజన్న, గుర్తుపెట్టుకోరు, ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, నారాయణ రాజన్న. రచనలు గేయ కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, జాతి రత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప తరతరాల వెలుగు, జలపాతం, దివ్యల మువ్వెలు. ఇవేంటి రచనలు. మరి కవితా సంపుటాలు ఏంటి? కవితా సంపుటాలు మధ్యతరగతి మందహాసం, రెక్కలు మార్పు, నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచుమీద కవిత, నా చిరునామా, దృక్పథం, కలం సాక్షిగా మొదలైనవి. ఒకటే పరిశోధన గ్రంథాలు ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు. తర్వాత ఇతరములు విశ్వంభర, భూమిక, మట్టి, మనిషి, ఆకాశం, సమదర్శనం, తెలుగు గజళ్ళు, మీరాబాయి, తెలుగు గజలు. ఈయన గురించి లేనిది అసలు క్వశ్చన్ పేపరే తయారు కాదు. శిఖరాలు, లోయలు. విశేషాంశాలు అవార్డులు, జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా ఎవరు? సి నారాయణ రెడ్డి సమన్వయ కవిగా పేరు పొందారు. కళానికి గలానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది. డోలగాజీ డోలా గడ్డి పోచలను ఏరుక వచ్చెను, గజిగాడల్లే గూడె నచ్చును, వంటి కాలిపై చేపల వేట, కొంగలే నిజముగా సహనపు కోట, కూకు అంటూ పలికింది కోయిల నిన్నే పిలిచింది, స్వేచ్ఛపు తెల్లని పావురము, శాంతికి తానే చిహ్నము, రంగుల శోభతో మెరిసింది, దివ్య పాలపిట్టగా వెలిసింది, అందం పించం పురి విప్పంగా, సుందర నెమలి నాట్య మాడంగా, కిచకిచమనియడి పిచ్చుకల్లే మనకందరికీ బహుమచ్చికలే, కొక్కొరకొయ్యను కోడి పిలుపులే జగానికంత మేలు, కొలుపులే తర్వాత ఇక పక్షులు ఇంతనే ఉన్నది. ఓకే, ఇక్కడ ఏముంది, దీనికి ఇచ్చిండు ఇక్కడ, ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఇక్కడ అంటే పక్షుల గురించి. అంటే పక్షులు ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఏంటిది? పర్యావరణం. ఇది కూడా ఓకే. ఇక్కడ ఏమి చూడండి, పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానం నేర్వరా తమ్ముడా అనే పాట పక్షులు అనే అనుబంధ పాఠము. కిచకిచమనియడి పిచ్చుకలే మనకందరికీ బహుమచ్చికలే, కొక్కొరకోయను కోడి పిలుపు లే జగానికంతా మేలుకొలుపులే అన్న పంక్తులు పక్షులు అనే అనుబంధ చదువు ఆనందించు గేయంలో అంత్యానుప్రాసాలంకారం. ఒకవేళ ఇవే ఇస్తాడు ఇళ్ళకెళ్ళి. ఓకేనా. పక్షుల గేయం ఇతివృత్తం పర్యావరణం. ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తులుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. క్ష్మి, స్న, త్య, స్ట. ఓకే, మీరు కామెంట్స్ రాస్తలేరు, కామెంట్స్ రాయాలి. ఇంత మంచిగా చూపిస్తున్నాను మొత్తం బుక్కులు చూపించి దానికి తగ్గట్టు మంచిగా రాస్తున్నా. చాలామంది ఏం చెప్తున్నారంటే, మేడం మా దగ్గర బుక్స్ లేవు, ఇట్లా బాగుంది, రోజు చేయండి, తొందరగా చేయండి అని చెప్తున్నారు. సో 13వది మహాత్ముడు. ఇతివృత్తం స్ఫూర్తి. ప్రక్రియ వ్యాసం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మహాత్ముడు ఇక గాంధీ మీద వ్యాసం అని గుర్తుపెట్టుకోరు. మహాత్ముడు లెసను గాంధీ పైన ఏం రాయమంటారు మన స్కూల్లో? వ్యాసమే కాబట్టి వ్యాసం అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ
మీరు దేనికోసమే వెతుకుతున్నారు అని అడిగింది ఆమె. అవును, నేను రాసుకునే పెన్సిల్ కనబడట్లేదు అన్నాడు ఆయన మెల్లగా. అయితే కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది. నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే అంటూ వెతకడంలో మునిగిపోయాడు ఆయన. చాలాసేపటికి కాగితాల మధ్య ఆ పెన్సిల్ దొరికింది. అది వేలడంతా కూడా లేదు. దాన్ని చూశాక ఆయన ముఖంలో చాలా సంతృప్తి కనిపించింది. ఇంత చిన్న పెన్సిల్కు అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటూ తన పుస్తకంలో రాసుకున్నారు. పిల్లల్లారా, ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన బోసి నవ్వుల తాత గాంధీజీ. ఓకే, మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింస మార్గంలో పోరాడిన మహనీయుడు. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో పోర్బందర్లో జన్మించారు. ఆయన తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లీబాయి. తల్లి పుత్లీబాయి ప్రతిరోజు గాంధీకి ఎంతో ప్రేమతో కథలు చెప్పేది. ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు. గాంధీజీ ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించాడు. ఆయన ఒకరోజు శ్రవణ కుమారుని నాటకం గుర్తుపెట్టుకొని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి ఇచ్చాడు. గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులను సేవ చేసిన శ్రవణుని కథ గాంధీకి బాగా ఆలోచింపజేసింది. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులను, పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు. సో అట్లాగే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. సో హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. సో నాటి నుండి తాను కూడా సత్యాన్ని పలకాలని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి ఈ సంఘటనలు గాంధీజీ జీవితంలో చెరగని ముద్ర వేశాయి. జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. ఒక రోజున గాంధీజీకి వచ్చిన ఉత్తరాలను ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తున్నారు. ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నారు. ఇదంతా గాంధీజీ గమనించాడు. కార్యదర్శిని మందలిస్తూ కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు, అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయడం అన్నాడు. కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఏదైనా సరే అనవసరంగా వృధా చేయుటకు గాంధీజీ ఇష్టపడేవాడు కాదు. తనకు వచ్చే ఆ ఉత్తరాలలో వెనుక వైపు ఖాళీగా ఉంటే అక్కడ కూడా రాసుకునేవాడు. సుశీరా, కొన్ని నేర్చుకోవాలి. అది పీచిడితనం కాదు. వేస్ట్ చేయడం వేరే, పీచుడితనం వేరే. ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా పేదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించాడు. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చెయ్యకూడదు అని రాయించాడు. గాంధీజీ జీవితంలో తాను నమ్మిన విషయాలను ఆచరించేవాడు. ఏదైనా తాను ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవాడు. అంతే కదా. అందుకే మనం ఇంట్లో ఎప్పుడైనా ఉపయోగపడితేనే, మంచి మాటలు చెప్తే వినిపించుకోరు పిల్లలు, చేస్తే వినిపించుకుంటారు. గాంధీజీ తన పనులను తానే చూసుకునేవాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలను కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునేవాడు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్రం కోసం కృషి చేశాడు. పోరాటంలో నాయకులను, ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య కస్తూరిబాయి చేదోడు వాదోడుగా ఉండేది. స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సహకరించింది గాంధీజీ అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒక్కటే అన్నాడు. అందరికీ మేలు జరగాలని కోరుకున్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీకి గొప్ప నాయకుడిని చేశాయి. అందువల్లే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు. ఓకే, ఇవి నేను ప్లేలిస్టులో పెడతాను. మళ్ళీ 3వ తరగతి మీరు ఖచ్చితంగా ఇంకో 2వ సార్లు చూడండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మొత్తం 3rd క్లాస్ మొత్తం బిట్స్ వేస్తా. 50 అయినా సరే, 100 అయినా సరే. ఓకేనా, మొత్తం 3rd క్లాస్ ఫస్ట్ నుంచి మళ్ళీ. అందుకే మీరు దయచేసి మొత్తం చూడండి. మొత్తం వీడియోస్ జాగ్రత్తగా చూడండి. 3 సార్లు రీజన్ అవుతుంది. నేను ఒక్కసారి చదువుతున్నా, మళ్ళీ మీకు ఒకసారి పాయింట్ టు పాయింట్ చెప్తున్నా, మళ్ళీ బిట్స్ లాగా చెప్తే మళ్ళీ మీకు ఎంత బాగుంటుందో చూడండి. ఇది మొత్తం చూపించడానికి ఉద్దేశమే.
సూక్తి. ఉన్నతమైన ఆదర్శం ఉండటం, దాన్ని చేరుకోవడానికి ఓపిక, కష్టపడటం మన జీవిత సూత్రంగా ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయిపోయింది కదా. ఇంప్లేట్ది ఆట బతుకు. మహాత్ముడు 13 పాట. ఓకే. ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం, స్ఫూర్తి. చిన్న పెన్సిల్ ముక్క కోసం వెతుక్కొని పెన్సిల్ దొరికే వరకు చూసి దానితోనే రాసేవాడు ఎవరు? గాంధీజీ గారు. ఓకే. కొంచెం ఇటు కదిలిపియాల్సి వస్తుంది, ఎందుకంటే కనిపిస్తలేదు. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ మాటలు ఎవరివి? గాంధీజీ గారు. గాంధీజీ 1869 అక్టోబర్ 69 గుజరాత్లో పోర్బందర్లో జన్మించారు. సో గాంధీజీ తల్లిదండ్రులు పుత్లీబాయి కరమ్చంద్. గాంధీజీ అతని తండ్రి అయిన కరమ్చంద్ గాంధీ ఇచ్చిన పుస్తకం ఎవరు? ఏంటిది? శ్రవణ కుమారుని నాటకం. సో గాంధీ భార్య పేరేంటి? కస్తూరిబాయి. తల్లి, మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, తల్లి పుత్లి గట్ల గుర్తుపెట్టుకోరు. ఈ రెండిట్లలో కన్ఫ్యూజ్ అవుతారు కదా అనుకుంటే, తల్లికి లావత్తుంది, పుత్లికి కూడా లావత్తుంది. పుత్లిబాయి తల్లి, పుత్లి, ఈమె కస్తూరి, గుర్తుపెట్టుకోరు. ఓకే. కస్తూరిబాయి. గాంధీజీ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఏమి నిర్ణయించాడు? తాను కూడా సత్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. సో గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో బోర్డు మీద రాయించిన మాటలు: ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు. పెన్సిల్ పడుతున్నాయి పిల్లలు. అంటరానితనం మహాపాపం, మానవులంతా ఒక్కటే అని చెప్పిన వారు గాంధీజీ. గాంధీజీ ఏ నాటకం చూసిన తర్వాత సత్యం మాట్లాడటం మొదలుపెట్టిన సత్యహరిశ్చంద్ర. తర్వాత గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవ చేసినది ఎవరు? శ్రవణ కుమారుడు. కార్డుతో సరిపోయడానికి కాగితం ఎందుకు, కవరు, అదనపు పోస్టేజ్ ఎందుకు వృధా చేయడం అని అన్నది ఎవరు? మహాత్మాజీ. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అనేవి గాంధీని గొప్ప నాయకుడిగా నిలిచాయి. అందువలనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు. ఓకే. ఇది చూద్దాం, ఇది కూడా ఒక్కసారి చూద్దాం, చూసినాక అదేద్దాం. ఆట బతుకోట చూద్దాం. నేను ఆట బతుకో. ప్రక్రియ ఏముంటుందండి? ప్రక్రియ గేయం, పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ఓకే. ఆట బతుకు. పుంగిరూలు పూయంగా, పూబంతులాడంగా, గుడిగుంజమాడంగా, చెడుగుడులు దూకంగా, ఆరుతేరిన పిల్లలు ఆళ్ళు, పెరిగేటి నేల పొడుపులు, వన్నెల పురుగు జింగన్న దొరికింది, అగ్గిపెట్టెలు దాచి ఆడుకుంటారంట, బంతి ఆకునే తెచ్చేరి, దానికి బువ్వాని తినిపిచ్చేరి, ముక్కు గిల్లే ఆట, చక్కని పూ పేర్లు, మెలుకొచ్చి గిల్లే, చక్కని పాపేవరు, స్పర్శతో పసిగట్టిరి పిల్లలు, ప్రతిభ మాటే ముందుము, చిర్రగోనె గోటి, సూటి నేర్పిడి ఆట, చిత్తు బిల్లాడుతూ నడక నేర్పిన తీరు, ఆటల్లో బతుకున్నది పిల్లలకు, పాటల్లో తెలియన్నది. తాటికాయలు 2 బంటి చక్రాలంట, 3 మూలల బండి. ఇది ఆడిరా? మీ దాంట్లో ఎవరైనా ఆడితే కామెంట్ బాక్స్లో కామెంట్ వేయరాదు. 3 మూలల బండి, ముందుకొక తాడంట, చిన్న పిల్లలు ఎక్కువ గుంజిరి, బాట సాగేను చక్కగా, కార్తె గుర్తుకు పేరు ఆరుద్ర పురుగంట, కుంకుమై మెరువంగా, పట్టువలె పురుగు వంక, గుండె జేబులో దాచిరి, గుట్టుగా తోటి వాళ్లకు చూపిరి. ఇది తెలుసా? ఆరుద్ర పురుగు తెలుసా? తెలిస్తే రాయండి, తెలిసినా అని. చూసిరా మీరు? ఆరుద్ర పురుగు వెల్వెట్ బట్టలాగా ఉంటుంది కదా, రెడ్గా, వర్షం వచ్చినప్పుడు కనిపిస్తుండదు. ఇప్పుడు కనిపిస్తే ఎప్పుడైనా ఇప్పుడు కనుమరుగైపోయినాయి అవి. ఆరుద్ర పురుగులతో ఆడుకున్నారా? జరా రాయండి కామెంట్ బాక్స్. తుడు మాట గొప్పెట్లో తెలుపాలి ఏముందో, ఇటు నుండి వచ్చాడు ఏమి తెచ్చిండు, ఊహలతో వివరించాలి పిల్లలు ఉన్నదే చెప్పేసిరి, విహరించిరి పిల్లలు ఉన్నదే చెప్పేసిరి. ఓకే. ఏమి ఇచ్చిండు ఇక్కడ వీళ్ళకి ఏం లేదు, కొంచెమే ఇచ్చిండు. ప్రక్రియ, ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలను ఇచ్చాడు. పుంగిరులు పూయంగా,
పూబంతులాడంగా అనే పంక్తులు ఏ గేయంలోనివి? ఆట బతుకు. అన్నింటిలోనూ ఆరితేరిన పిల్లలను గేయంలో ఏమని పేర్కొన్నారు? పెరిగేటి నేల పొడుపులు. పెరిగేటి నేల పొడుపులు. ఆట బతుకు గేయంలో పేర్కొన్న కార్తె ఆరుద్రం. కుంకుమై మెరువంగా పట్టువలే మురువంగా. ఇందులోని అలంకారం అంత్యానుప్రాస అలంకారం. ఓకే, దాదాపుగా మనం చూస్తే గుర్తుపట్టగలుగుతాం. ఇదేముందో చూద్దాం. 14వది చెట్టు కోరిక. ఇతి ప్రక్రియ కథ. చెట్టు కోరిక అనేది కథ. ఇతివృత్తం సృజనాత్మకత. ఇది ఒకటే సృజనాత్మకత ఉంది. మరి చూడండి, వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా. ఇప్పటి వరకు రాలేదు కదా మనం చదివిన దాంట్లో ప్రక్రియలు. సృజనాత్మకత. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైన చిన్న మామిడి చెట్టు ఉండేది. దాని సన్నని కొమ్మల మధ్యల నుంచి దూరడం అంటే గాలికి ఎంతో ఇష్టం. ఆ కొమ్మల మధ్య కూర్చోవడం అంటే పక్షులకు ఇష్టం. ఒక్కొక్కప్పుడు కోతులు కొమ్మలను పట్టుకొని ఆడుకుంటూ ఊగుతూ ఉండేవి. చెట్ల తొర్రలో చీమలు కాపురం ఉండేవి. ఉడతలు పైకి కిందికి తిరుగుతూ సంబురంగా ఉండేవి. వీటి అన్నిటితో చెట్టు సోపతి చేసుకున్నది. ఇవన్నీ చెప్పే ముచ్చట్లు వినడం చెట్టుకు చాలా ఇష్టం. సో ఒక రోజున చెట్టు, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది. గూడు కట్టడం కోసం గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నా అన్నది ఒక పక్షి. ఇంకొక పక్షి, ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు, చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని సంబరంగా చెప్పింది. ఈ లోపల కోతులు వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు అని కోతులను అడిగింది చెట్టు. కోతులు, మేము ఈరోజు గుడికి వెళ్ళాము. అక్కడ అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు దొరికాయి. దారిలో జామ పండ్లు తోటకు పోయాము. సో ఆ తోటలో పండ్లు తెంపుకొని తిన్నాము. అక్కడే టోపీలు అమ్ముతున్న ఆయన దగ్గర టోపీల్ని గుంజుకొచ్చినాం. ఇదిగో మా నెత్తుల మీద చూడు అంటూ టోపీలను చూపించాయి. అయితే చిన్న మామిడి చెట్టు నవ్వింది. మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే అన్నది. అంతలోనే చీమలు బారులు కట్టి తొర్రలోకి రావడం చూసింది. చీమల్ని అడిగింది చెట్టు, మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు అని. అందుకు చీమలు, వచ్చేది కాలకాలం కదా, ముందు చూపుతోనే తిండి సంపాదించుకొని తెస్తున్నామని చెప్పేది. ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాము, మేము కొన్ని తిని వస్తున్నాము అని ఉడతలు కూడా చెప్పాయి. సో అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయిన చిన్న మామిడి చెట్టు నిట్టూర్చింది. నేనెప్పుడు ఎక్కడికి పోలేను అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. ఏడుతుందట పాపం. ఇక నేను ఏడికి పోలే, వీళ్ళందరూ పోయో రావడతిరి, నేను ఈయన గడ్డ కట్టుకొని పోయినా అని. ఈ ఏడువకే నా చిట్టి చెట్ట అని పక్కనున్న పెద్ద చెట్టు ఊరుకోబెట్టిందట. మనం చెట్లం ఒక చోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటే మన పక్షులకు, ఉడతలకు, కీటకాలకు, ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తాం. మనం ఇట్లా ఒక చోట నిలిచి ఉండకపోతే కాయలు, పండ్లు ఎట్లా భరిస్తాం? మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టి కొట్టుకుపోదా అన్నది పెద్ద చెట్టు. వీటితో నాకేం సంబంధం అని చిన్న చెట్టు నారాజైంది. నాకు కూడా పక్షుల్లా, కోతుల్లా, చీమల్లా తిరగాలని ఉంది అన్నది, ఎగరాలని ఉన్నది అని చెట్టు అనుకున్నది. నిజంగా అట్లా జరిగితే ఎంత మంచిగుండెనో అని చిన్న చెట్టు వాపోయింది. అట్లా జరగాలని వనదేవతను కోరుకున్నది చిన్న చెట్టు. అట్లా అనుకుందో లేదో చెట్టు వేర్లు భూమిలో కదిలాయి, భూమి పైకి వచ్చాయి. సో అరే నేను కూడా నడుస్తున్నా అని చెట్టు సంతోషపడ్డది. నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తా అనుకుంటూ చిన్న చెట్టు అడవిలో నుంచి బయలుదేరింది. చెట్టు ఇట్లా నడుచుకుంటూ పోతుంది. దానికి రోడ్డు పక్కన వండుకుంటున్న వాళ్ళు కనిపించారు. నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు. చిన్న చెట్టు నవ్వుకుంది. అది నిప్పును చూసింది. అది ఎట్లా ఉంటుందో చూద్దామని ఒక కొమ్మను నిప్పు మీదకు వంచింది. నిప్పు తగలగానే కొమ్మ అంటుకుంది. మంటలు మీదికి లేవడం మొదలైంది. అమ్మో మంట, అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. కాపాడండి అని మొత్తుకున్నది. సో పక్షులు ఈ చెట్లు అరుపులు విన్నాయి. ఆకాశంలో పైకెగిరి గాలికి చెప్పాయి, మా స్నేహితుణ్ణి కాపాడమని వేడుకున్నాయి. గాలి దబా పోయి ఒక మేఘాన్ని ఇటు దిక్కు తెచ్చింది. దాంతో మబ్బు వచ్చింది. సో తర్వాత వాన కురవడం మొదలుపెట్టింది. మంట ఆరిపోయింది. చెట్టు అమ్మయ్య అని దమ్ము తీసుకుంది. చెట్టు మళ్ళీ ముందుకు నడిచింది. దాని కొమ్మలు చాలా కాలిపోయాయి. దాని అందం కూడా తగ్గిపోయింది. అట్లా నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు
చేరుకుంది. సో జీవితంలో ఇంతవరకు అది ఊరు ఎట్లా ఉంటుందో చూడలేదు. అందుకని అది ఆశ్చర్యంతో అట్లా చూసుకుంటూ నిలబడ్డది. ఇంతలోనే కట్టలు కొట్టుకునే వాళ్ళు ఇద్దరు నడుస్తున్న చెట్టును చూశారు. దగ్గరకు వచ్చి కొమ్మలు విరుచుడు మొదలుపెట్టారు. చెట్టుకి కాయలు తెంపుకోసాగారు. అయ్యయ్యో, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని చెట్టు మొత్తుకుంది. ఆ మొత్తునుడు గండ చీమలు విన్నాయి. వెంటనే భయపడి వచ్చాయి. కట్టెలు కొట్టే వాళ్ళని పెయ్యి మీదికి పాకి బాగా కుట్టాయి. వాళ్ళు భయపడి పారిపోయారు. చిన్న మామిడి చెట్టు తన రూపం చూసుకొని బాధపడుతూ ముందుకు సాగింది. తోవలో దానికి బాగా దూపైంది, ఆకలైంది. కానీ దాని ఆకలి తీర్చేవారే లేరు. చెట్టు బాధతో ముందుకు సాగింది. చెట్టు మధ్యలో నడుస్తున్న చెట్టును చూసి అందరూ తికమకపడ్డారు. చెట్టును తప్పించే ప్రయత్నంలో బస్సులు, కార్లు, బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. సో చెట్టుకు పోలీస్ ఆయన చూశాడు. చెట్టు రోడ్డు మీద నడవరాదు అంటూ చిన్న చెట్టును గొరగొర గుంజుకుపోయాడు. అయ్యో అయ్యో, సహాయం చేయండి, నన్ను కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది. ఈసారి కోతులు చెట్టును కాపాడమని ఉరికురికి వచ్చాయి. సో పోలీసు ఆయనకు మీదికి దూకబోయాయి. పోలీసు ఆయన కోతులను తరిమి కొట్టాడు. అదను చూసి చెట్టు కూడా ఉరికింది. ఉరికి తిరిగి అడవికి చేరింది. తనకు నడక వద్దని వనదేవతను వేడుకుంది. పక్కనున్న పెద్ద చెట్లు, నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా, కోరిక తీరిందా, ఎట్లుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి. సో ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడా లేదని తెలుసుకున్న బుద్ధి వచ్చింది అని చెట్టు చెప్పింది. కొంతకాలానికి చిన్న మామిడి చెట్టుకు కొంత చిగుళ్ళు మొలిచాయి, కొత్త కొమ్మలు పెరిగాయి. అన్ని జీవులకు అది నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది. తెలుసుకుందా? ఇందులో చేసిన నీతి ఏంటిదో రాయండి. ఇందులో మీరు తెలుసుకున్న నీతి ఏందో రాయాలి. ఇక్కడ తారమైన పదం చదవండి. అమ్మో వంట, అమ్మో దబ తారుమారు అయినవి రాయండి. సృజనాత్మకత: ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. ఆశ సూక్తి ఏంటిదంటే, ఆశకు అంతు ఉండదు, దురాశ దుఃఖానికి చేటు. ఇంకొకటి ఇవి రెండు ఉన్నాయి. ఇది చదివినాక, ఈ కొబ్బరి బొండం చదివినాక చదువుదాం ఒక్కొక్కసారి. ఇది ప్రక్రియ ఏంటిదంటే చిత్రకథ, ఇతివృత్తం, హాస్యం. చదువు, ఆనందించు. ఏముంది చూడు. అడవిలో ఒకటి ఉండేది. అది ఒకరోజు రెండు కింద నిద్రపోతుంది. ఉన్నట్టుండి డబ్బుమని చప్పుడు వినబడింది. ఉడికి పడింది. రుదుశిర ఏ ఉన్నది. చదువుతారా? మీరు చదవరు. ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఇక మళ్ళీ మీకు రిస్క్ ఉండదు. ఇక ఒక్కసారి చదివినా అంటే బుక్ చూసే అవసరం ఉండదు. ఓకే. పదాలు, అర్థాలు. అతిశయము, గొప్పదనం, అభివృద్ధి. పదాలు, అర్థాలండి. అధికులు, గొప్పవారు. అధిరోహించుట, ఎక్కుట. అనువు, అనుకూలము. అబ్బు, లభించు, గలుగు. అభినందనలు, మెచ్చుకోలు, పొడుగు. అమృతము, దేవతల ఆహారం. అల్పుడు, నీచుడు. అవని, భూమి. ఎన్నిసార్లు వచ్చింది ఇది మనం. అహింస, హింస చెయ్యకుండా సాధుగుణం. మనం ఇవి చదివితే ఏమవుతుందంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి సరికి ఎన్నోసార్లు వస్తుంది. ఇప్పుడు అవని ఎన్నోసార్లు వస్తుంది. అవని, భూమి అని మర్చిపోయే ప్రసక్తే ఉండదు. నేను చదువు చెప్తున్నాను కాబట్టి చాలా లేట్ అవుతుంది. అదే మీరు చదివితే 10 నిమిషాలలో చదువుతారు. ఆడంబరం, గొప్పదనం. ఆత్మవిశ్వాసం, ధైర్యం, తన మీద తనకు నమ్మకం. ఆబాల గోపాలం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. ఆలింగనం, కావలించుకొను, కౌగిలంత. ఆశీర్వాదం, దీవెన. ఆసక్తి, శ్రద్ధ. ఆసర, తోడు, ఆస్థానం, కొలువు, నిలయం. ఇరుమారు, 2 సార్లు. ఈనుట, ప్రసవించుట, కనుట. ఉత్సవం, పండుగ, ఉనికి, ఉండుట, స్థితి. ఊర్వి, భూమి. ఊసులు, మాటలు. ఎగాదిగా, పైకి కిందికి సూసుడు. ఎన్నుట, లెక్కించుట, వెతుకుట. కంచు, గంట, శబ్దము కొరకు. ఉపయోగించు, లోహము.
కట్టుబాటు, నియమము, కఠినము, కష్టము, కనకము, బంగారం, కర్పూరము, కళ్యాణం, పెండ్లి, కాచి వేడి చేసి, కాపురం, కుటుంబం, కృషి, శ్రమ, కొదువ, తక్కువ, కోన, అడవి. ఇది కూడా ప్రీవియస్. కోన అంటే చాలామందికి అది ఎక్కడుందో తెలియనే తెలియదు, ఎందుకంటే బుక్ చదవకపోతే ఎట్లా తెలుస్తుంది. కోలాహలం, సందడి, గారాలు, అతిగా ప్రేమ చూపటం, గిట్టుట, నశించుట, గుమ్మి, ధాన్యం నిల్వ చేసేది, ఘనంగా, గొప్పగా, చనువు, ప్రేమ, దగ్గరితనం, చెలిమి, నీటి గుంట, జగం, లోకం, ప్రపంచం, జన్మదినం, పుట్టినరోజు, జన్మించుట, పుట్టుట, జూడ, గుర్తు, తోవ, జాము, ప్రతి 3 గంటల సమయంలో ఒక జాము. జాము అంటే ప్రతి 3 గంటలు. జాలి, దయ, తండ, గుంపు, వాడ, తడబడు, తికమక, తావు, రోజు, స్థానం, తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, తొవ్వ, దారి, బాట, తోచు, ఆలోచన, వచ్చు, దరిచేరు, దగ్గరకు వచ్చు, దీనులు, పేదవారు, ద్వీపం, చుట్టూ మీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం, దీక్ష, దురాలోచన, చెడ్డ ఆలోచన, దూరడం, లోపలికి పోవడం, ద్వేషం, పగ, ధనము, సంపద, డబ్బు, ధర, భూమి, ధరణి, నారాజు, బాధ, అసంతృప్తి, నిటారుగా, నిలువుగా, చక్కగా, నిమజ్జనం, అనపటం, నీళ్ళల్లో వేయడం, నిలకడ, స్థిరము, నిల్వ, దాచుట, నివాసము, నివసించు స్థలము, ఇల్లు, నృత్యం, నాట్యం, నేస్తాలు, సోపతోళ్ళు, మిత్రుడు, నైవేద్యం, నివేదించడానికి తెచ్చిన వస్తువు, పదార్థం, పరగణాలు, భూమిలో కొంత భాగం, పరిచయం, ఎరుక, పరులు, ఇతరులు, పసందు, ఇష్టం, ప్రతిభ, నేర్పు, ప్రతీక, గుర్తు, ప్రత్యక్షంగా, ఎదురుగా, ప్రావీణ్యత, నేర్పు, నిపుణత, పీడించుట, బాధించుట, పుత్తడి, బంగారం, పురస్కరించుట, సన్మానించుట, పుష్పం, పువ్వు, పేరడు, ఇంటి వెనక స్థలము, పొదరిల్లు, తీగల్ని పారి అల్లుకున్న ఇల్లు, పోకడలు, విధానాలు, బింకము, గర్వము, బడాయి, బేల, అమాయకత్వం, అమాయకత్వం, భాగ్యాలు, సంపదలు, మక్కువ, ఇష్టం, మత్తడి, అలుగు, చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం, మది, మనస్సు, మహాత్ముడు, గొప్పవాడు, మార్గము, బాటతోవ, మొచ్చు, దొంగ, ముమ్మూరు, 3 సార్లు, మురిపెం, సంతోషం, ఆనందం, మేలిమి, స్వచ్ఛమైన, మొగులు, మబ్బు, మేఘం, మొత్తుకొను, అరుచు, అరవటం, రమణీయత, అందం, లింగోద్భావం, లింగం, పుట్టుక, వధ, చంపు, వన్నె, రంగు, అందం, వర్ధిల్లు, అభివృద్ధి చెందు, వలస, బతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలడం, విజ్ఞానులు, తెలివిగలవారు, విరించి, బ్రహ్మ, విధాత, విరించి తిని, బ్రహ్మ విధాత, దుషిర, విరించి, వృధా, వ్యర్థం, వెతలు, బాధలు, వేము, వేప, షడ్రుచులు, 6 రుచులు, తీపి, కారం, పులుసు, ఉప్పు, చేదు, వగరు, సందర్శకుడు, చూచుటకు వచ్చినవాడు, సాంప్రదాయము, తరతరాలుగా వస్తున్న ఆచారం, సంబురం, సంతోషం, సంహరించుట, చంపుట, సజ్జనుడు, మంచివాడు, సద్గుణం, మంచి గుణం, సన్మానం, గౌరవం, సమకూరు, లభించు, సమయస్ఫూర్తి, అప్పటికప్పుడు, అవసరానికి అనుగుణంగా నడుచుకోవటం, సమీపం, దగ్గర, సాధన, అభ్యాసనం, చేలు, సొగసు, అందం. చూసారా, మొత్తం అయిపోయినాయి. కొంచెం ఓపికతోటి చదివిన నెత్తిన వస్తుంది. జర లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన కపిలవాయి లింగమూర్తి గారు, డాక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్. బాలల్లారా బంగారు కొండల్లారా, బాలల్లారా బంగారు, ఇట్లా ఏడుచుకుంటూ వాడితే మీకు నచ్చదు. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావి తరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే, శాంతి దేవతకు రక్షణ మీరే, క్రాంతి ప్రధాన రథములు మీరే, అమాయకత్వకు అంచులు మీరే, ఆనందానికి అవధులు మీరే, ఇంటింటికి జ్యోతులు మీరే, ఈశ్వరునికి ప్రీతులు మీరే, మర్మము లేరుగని మనుషులు మీరే, ధర్మమును ధర్మముకు ఆలంబన మీరే, కపటము లేరుగని కర్తలు మీరే, నెపములు నేర్వని నేర్పరి మీరే,
నిర్మలములకు నెలవులు మీరే, నింద తెరువులాగా లెరుంగని బాబులు మీరే, గౌతమ బుద్ధుని శుద్ధులు మీరే, గాంధీ తాత వారసులు మీరే, ఎంతగా ఎంతగా ఎదిగినా కానీ అంతగా ఒదుగుడి మీరు. మల్లెపువ్వు వలె ఎడదా తెల్లగా, మంచు బిందువట్టు మనసు చల్లగా, అప్పుడే విరిసిన మల్లెపువ్వులై ఇప్పుడే కురిసిన హిమబిందువులై బాలల్లారా. లౌక్యమునకు లౌక్యమునకు లోబడకుండా బాల్యమున్నటులే భద్రపరచక, మానవ జన్మ లభించినందుకు మహానందమును పొందండి. బాలల్లారా, ఇక అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమున్నాయో చూడుర్రి. అట్ట మీద వస్తున్నాయి. నేనేం చెప్పిన 8, 9, 10 3 చెప్పిన. ఇగో 8, ఇగో 9, ఇగో 10, 108 ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పుకుందామే. చెట్టు కోరిక. కథ కల్పనిక, ఇతివృత్తం సృజనాత్మకత. ఈ పాఠం కల్పనికకు చెందినది. మామిడి చెట్టు సన్నని ఆకులు సందు నుండి విహరించడం ఎవరికి ఇష్టం? గాలికి. గూడు కట్టడం కోసం గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నా అన్నది ఎవరు? పక్షి. ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు, చివరికి ఒక పాప తినడానికి గింజలు పెట్టింది అన్నది ఎవరు? పక్షి. మేము గుడికి వెళ్ళాము, తోటకి వెళ్ళి పళ్ళు తిన్నాము, బోటోపీలు అమ్ముతున్న దగ్గర పొడపీలు గుంజుకున్నాం, ఇదిగో మనెత్తుల మీద చూడు అన్నది ఎవరు? కోతులు. చెట్లు తొర్రలో కాపురం ఉండేటివరు? చీమలు. అరే నేను కూడా నడుస్తున్నా, నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తా అన్నది ఎవరు? చెట్టు. నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా, కోరిక తీరింగా ఎట్లున్నది అన్నది పెద్ద చెట్టు. చిన్న చెట్టు పక్షులు చీమలు కోతులు వలె నడవాలని ఎవరికి ప్రార్థించినది? వనదేవతకు. సో కోతులు తమతో పాటు ఏమి తెచ్చాయి? టోపీ. ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెప్పించాము, మేము కొన్ని తిని వస్తున్నాం అని చెట్టుతో చెప్పింది. ఉడతలు నడుచుకుంటూ వెళ్ళిన చెట్టుకు ముందుగా ఎవరు కనిపించారు? వంటవాళ్ళు. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలండి. ప్లేలిస్ట్లో పెడతాను, ఓకేనా. చిన్న మామిడి చెట్టు నడుస్తూ పోయిన ఊరు మిట్టపల్లి. మొదట చిన్న మామిడి చెట్టుకు కాపాడిన వారెవరు? పక్షులు. కట్టెలు కొట్టేవారి నుంచి చెట్టును కాపాడింది ఎవరు? చీమలు. పోలీసు బారి నుంచి చిన్న మామిడి చెట్టును కాపాడింది కోతులు. చివరికి అడవిలో ఉండడమే సుఖవంతమైన జీవితం అని గ్రహించింది ఎవరు? చిన్న చెట్టు. కొబ్బరి బొండం. ప్రక్రియ చిత్రకథ, ఇతివృత్తము హాస్యం. కొబ్బరి బొండం అనేది చదువు ఆనందించనే కథంలోనే. కొబ్బరి చెట్టు పడుకున్న కుందెలను ఏమి అనిపించింది? ఆకాశంలో విరిగి పడ్డట్లుగా శబ్దం వినిపించింది. ఏమైంది, ఎందుకు ఉరుకుతున్నావు అని కుందెలను అడిగింది ఎవరు? జింక. కుందేలుకు ఎదురైన జంతువుల వరుస క్రమము: జింక, పులి, ఏనుగు, సింహం. ఆగండి, ఎందుకు ఉరుకుతున్నావు అని అడిగింది ఎవరు? పులి. ఆకాశం విరిగి పడినట్లు నువ్వు చూసావా అని అడిగింది ఎవరు? సింహము. ఇదేనా విరిగిపడ్డని ఆకాశం అని ఎవరితో అన్నారు? సింహం కుందేలుతో అన్నది. జంతువులన్నీ చివరకు ఆకాశం కాదు కొబ్బరి బొండం పడిందని గ్రహించి తమ తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. ఈ బాలల్లారా, బంగారు కొండలారా, నేతలు అంటూ బాలల గురించి గేయం రచించిన మరెవరు? కపిలావాయి లింగమూర్తి. కపిలావాయి లింగమూర్తి గౌతమ బుద్ధుని శుద్ధులు, గాంధీ తాత వారసులని ఎవరి గురించి గేయడం రాశారు? బాలలు. భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, అందులో పేరే ఎవరు? బాలలు. లౌక్యమునకు లోబడకుండా బాల్యమునటులే భద్రపరచుక, మానవ జన్మ లభించినందుకు మహానందమును పొందండి. ఈ పంక్తులు గల గేయం బాలల్లారా, బంగారు కొండల్లారా. ఓకే, మనం వేమగంటి చెప్పుకున్నాము. వేమన గురించి. కాలం 17వ శతాబ్దము. రచనలు వేమన శతకం. బిరుదులు యోగి, ప్రజాకవి, లోకకవి. ఇవి కూడా చెప్పుకున్నాం. విశేషాలు: సుమారు 300 పైచికులకు పద్యాలు లభ్యమవుతున్నాయి. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదనం చేశారు. శ్రీనారాయణ రెడ్డి గురించి తెలుసుకున్నాం కదా. కపిలావాయి లింగమూర్తి గురించి. ఓకే, కాలం 20వ శతాబ్దం. 1927 జనవరి. జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, జినకుంట గ్రామం. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. ఓకే, తర్వాత రచనలు:
చక్రతీర్థ మహత్యము పండారీనాథ విట్టల ఆర్య దుర్గా భర్గ తిరుమలేక శతకాలు శ్రీమద్భాగవత మహత్యము సోమేశ్వర మహత్యము మా పాలమూరు జిల్లా దేవాలయాలు సోమశీల చరిత్ర పాలెం అభివృద్ధి చరిత్ర ఇంద్ర కల్లు చరిత్ర బిరుదులు కవితా కళానిధి పండిత కవి మంచి పరిశోధకుడు శైలి సరళము పాఠ్యాంశాలు కవి కేసరి వేదాంత విశారద సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి స్మృతి పథం ఛత్రపతి యోగాస్త పరిణయం కావ్య గణపతి స్వర్ణ శకలాలు గీత చతుర్పదం. ఓకే, అయిపోయింది. ఇక్కడ వరకు మొత్తం అయిపోయింది. ఇక 4వ తరగతి స్టార్ట్ చేద్దాం. ఓకే, 4వ తరగతి స్టార్ట్ చేద్దాం. 4వ తరగతి బుక్ స్టార్ట్ చేస్తా. మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడు. ఇంత చదివితే ఇక నెత్తిన వస్తుంది, కానీ ఇష్టానికి కష్టం అనిపించదండి. ఇష్టానికి కష్టం అనిపించదు, కానీ మీరు లైక్ చేస్తే ఇంకా జర బూస్ట్ దొరుకుతుంది. మీరు కామెంట్స్ రాస్తే ఇంకా బూస్ట్ దొరుకుతాయి. ఆరుద్ర పురుగులట మీరు కామెంట్స్ రాయాలి. ఓకేనా? దయచేసి ఎంత వీడియో తీయాలంటే పరేషాన్ చేస్తారు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, రూమ్లోకి వస్తారు. డోర్ పెట్టకపోతే అంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? ఓకే, మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. ఇక 4వ తరగతి స్టార్ట్ చేద్దాం. తొందరగా రోజు వేసేస్తా. 10వ తరగతి వరకు టక్క వేసేద్దాం. డిఎస్సికైనా టెట్కైనా విజయం మనదే. ఓకే, ప్లేలిస్టులో పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.